మీరు ఇంకొక అంకె కూడా చెప్పారండి. 3వ బిడ్డకి 30, 4వ బిడ్డకి 40, 5వ బిడ్డకి 50. 5 కూడా అన్నారా? 5 దాకా. 6కి అయితే మళ్ళీ 60 ఇస్తారని తెలియదు. 10 మందిని గంటే ఇంకా అలా 10 మంది అలాగంటే లక్షిస్తారా? సమస్యల్లా ఏంటంటే ఓ రకంగా బాబు గారు ముస్లింలకు అతిపెద్ద ఫేవర్ చేశారేమో అనిపించింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తే. ఇది పాయింటే, కరెక్టే. ఎందుకంటే నారు పోసిన వాడే నీరు పోయడానికి ఒకప్పుడు హిందువులకు అనేవాళ్ళు. మన పెద్దవాళ్ళని చూస్తే మా నాన్న వాళ్ళు 10 మంది, మా అమ్మోళ్ళు 8 మంది, అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు, వీళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు. ఇంకా అందులో చనిపోయిన వాళ్ళు కాకుండా చనిపోయిన వాళ్ళతో కూడా లెక్కేస్తూ ఇంకో 5-6 ఉంటారు. అటు 5-6, ఇటు 5-6 అంత ఉండేవాళ్ళు. అప్పుడు కూతురుతో పాటు బిడ్డని కన్న తల్లులు ఉన్నారు, కూతురు బిడ్డని కన్న తర్వాత బిడ్డని కన్న తల్లులు కూడా ఉన్నారు. అట్లాంటి రోజులు హిందువులే. ముస్లిం జనాభా కూడా అప్పుడు అల్లా చూసుకుంటాడు అన్నటువంటి రూట్లోనే సాగిన జనాభా. ఇది గత 40-50 ఏళ్లలో, అంటే మనం స్కూల్ దశలో మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండేది. జనాభా పెరుగుదల అయితే ఎంత ప్రమాదం దేశానికి, తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది, మంచినీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం, రోడ్లు ఎక్కడ ఉంటాయి, ఇళ్ళు ఉండటానికి ఎక్కడ ఉంటుంది అంటూ కొన్ని వీడియోస్ని కూడా ఇప్పుడు ఏది దూరదర్శన్ దాంట్లో వీడియోలతో మరీ ప్రొజెక్ట్ చేసి